నార్త్ రోడ్. సార్ నీ పేరు? మధుసూదన్. సంగారెడ్డి సార్? సంగారెడ్డి జిల్లా. ఇది జ్ఞానమందిరం ఒక గుడి. దాదాపు 1 సంవత్సరం అయింది నేను వచ్చినప్పుడు. పరిస్థితి ఎట్లుందంటే ఆగ్నేయం పెరిగింది, నైరుతి పెరిగింది. ఇదంతా ఇబ్బందితో కూడుకున్న వ్యవస్థ ఉంది. పరిస్థితి అప్పుడు అంతా పాపం సార్ బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు నేను రాకముందు కాంపౌండ్లు కట్టారు, అంటే క్రాస్ కట్టారు నైరుతి. అట్లా నైరుతి కడి చేయండి సార్ అని చెప్పిన. ఆగ్నేయంలో కూడా ఒక గోడ కట్టుండే, కానీ ఈశాన్య కట్టాయి, ఆగ్నేయంలో గోడ పెట్టారు. అదొక మంచి పని చేసారు. నైరుతిలో కూడా తొందరగా గోడ కట్టండి సార్, దీనికి మీకు ఫలితం వస్తుంది, తొందరగా కట్టుకోవచ్చు, మీరు అనుకున్నది వస్తుందని చెప్పిన. పాపం కష్టపడ్డారు వీళ్ళంతా కలిసి, అన్న గాని మన అనిల్ గాని. మీ పేరు సార్? రాజనగర్ సార్. మీ పేరు సార్? రాములు సార్. పాపం వీళ్ళంతా కష్టపడుతున్నారు. ఇంకొక ఆయన పాపం కొండలరెడ్డి కూడా వచ్చిండే అప్పట్లో. వీళ్ళందరూ వచ్చిర్రు, అప్పుడు నాతో చూపించుకున్నారు. ఇట్లుంటే ఇందులో నీకు కంపల్సరీ గుడి కట్టాలని అంటే బాగా ఇబ్బందులతో కూడుకున్నా ఉంటే వాళ్ళు కష్టపడ్డారు, అన్ని లైన్ చేసుకున్నారు, ఒక దారికి వచ్చిర్రు. ఇప్పుడు స్లాబ్ వేసుకున్నారు. నీడ ఆ స్వామికి, ఆ జ్ఞానమందిరం నీడ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఎట్లుందంటే ఉత్తరం ఈశాన్యం పెరిగింది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ మనకు అంత ఉత్తరం ఈశాన్యం పెరిగినా పనిచేయదు. మనకి ఎంత అవసరం ఉందో అంత ఈశాన్యం ఒక 6 ఇంచులో 9 ఇంచులో పీటో పెంచుకోవాలి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఉత్తర వాయువులో ఏది ఉందో 6 ఫీట్ల 6 ఇంచులు ఉందో ఆ ఉత్తర వాయువు లెవెల్లోనే గేట్లు పెట్టాలి, దిమ్మెలు కానీ ఏది కానీ అదే లైన్లో పిల్లర్ ఇయ్యాలా, గేట్లు ఉండాలా. ఈశాన్యం మాత్రం కాంపౌండ్లకు 9 ఇంచులు ఫీట్ పెంచుకోండి. ఆ తర్వాత దాదాపు ఇది 14-15 ఫీట్లు ఈశాన్యం పెరిగింది, అది గార్డెన్ పెట్టుకోండి. మనకి ఏదైనా పార్కింగ్ కానీ గార్డెన్ కానీ అన్ని బయట పెట్టుకోండి. ఇట్లుంటది పరిస్థితి. ఇంకొకటి ఏమైందంటే బోరు ఎటు కాకుండా వేసారు, అంటే మొదలే వేసుకున్నారు వీళ్ళు. వేసుకొని ఏమవుతుందంటే మెట్లో పడటము, గేట్లో పడటం అన్ని ఉంది పరిస్థితి. ఈడ ఒక 10 ఫీట్ల గేట్ అని మేము అనుకున్నాం, కానీ వస్తలేదు పరిస్థితి. బోరు పోగా ఒక 4 ఫీట్ల గేట్ వస్తుంది. ఇటు కూడా తూర్పు ఆగ్నేయంలో మెట్ల పక్కకి ఒక 3 ఫీట్ల 3 ఇంచులు ఇచ్చినా, పశ్చిమలో 3 ఫీట్లు ఇస్తే ఇలా మేచర్ ఏం చేసిండంటే అది ఐడియా లేక కట్టేసిండు, జాగ వెళ్తలేదు. సరే కింద భీమీకుండా ఆ మెట్ల మీద ఎలివేషన్ చేసుకోమన్నా, ఇక్కడ కింద మాత్రం టచ్ ఉండొద్దు. అక్కడ తూర్పు ఆగ్నేయంలో సుమారుగా 9 ఫీట్ల 8 ఇంచులు ఉంటే ఈడ 9 ఫీట్ల 1 ఇంచు అట్లా పెట్టుకోమన్నా. ఒక 3 ఇంచులు ఉత్తరం ఈశాన్యం పెరగాలి. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ఈశాన్యం పెరిగేటట్టు చేసుకోవాలి. మేచరే ఈశాన్యం మూలకెళ్ళి దారాలు ఎట్లున్నాయో నాకు అదే నమ్మని కనిపించాలా. ఇట్లా దీన్ని చేసుకోండి. ఇక్కడ రాగానే నార్త్ లో ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది, 5.5 ఫీట్లు మెయిన్ డోర్ వస్తుంది నార్త్ లో. సౌత్ లో ఒకటి 4 ఫీట్ల మెయిన్ డోర్ వస్తుంది. ఇంకొకటి గర్భగుడి, ఇక్కడ గర్భగుడిలో కూడా 5.5 ఫీట్లు డోర్ వస్తుంది. గర్భగుడి ఏం సైజు పెట్టాలనో పథకం నేను ఇస్తా. గర్భగుడికి పథకాలు ఉంటాయి, గుడులు అనేది కంపల్సరీ పథకాలు ఉంటాయి. ఇంకొకటి ఇలా అదృష్టం ఏంటంటే కుక్క కూడా పిల్లలు చేసింది, చాలా సంతోషమైన మాట ఇది. వీళ్ళకి ఇక్కడ నుంచి ఇంక అన్ని ముందుకు సాగుతుంటది. ఆ పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది. ఆ కుక్కకి 5 పిల్లలు చేసింది. మన ఎక్కడ గర్భగుడి ఉందో ఆ యంత్రం పెట్టే స్థానం నుంచి స్టార్ట్ అయింది. చాలా మంచిది, మనకి ఎంత శుభయమే, చాలా సంతోషం. ఇక్కడికి వెళ్ళి ఈస్ట్ లో కూడా 5.5 ఫీట్ల డోర్, గర్భగుడికి ఎదురుగా ఈస్ట్ లో కూడా 5.5 ఫీట్ల డోర్ వస్తుంది. ఈ డోర్ నమ్మని ఇది ఉంటది. రేపు ఎప్పుడైనా వీళ్ళు భవిష్యత్తులో లిఫ్ట్ పెట్టుకుంటే మాత్రం ఓలు ఉండొద్దు ఆగ్నేయంలో. ఇది ఆగ్నేయం వద్దు అన్నట్టు, ఆగ్నేయంలో ఓలు ఉండొద్దు. ఓలు లేకుండా ఒక మెట్టేసి పెట్టండి. లిఫ్ట్ లో ఏంటంటే ఒక మెట్టేసుకొని పెట్టండి, ఫిలప్ చేసేసి ఒక మెట్ట కిందికి దిగాకండి. అది ఏంటంటే ఉత్తరం ఈశాన్యము తూర్పు ఈశాన్యం పెట్టుకోవచ్చు, కానీ ఆగ్నేయంలో గొయ్యి ఉండొద్దు. మాలే లెవెల్ చేయాలి. లెవెల్ చేసి ఇప్పుడు వచ్చే లిఫ్ట్లు కూడా అన్ని మెట్లుకున్నాయి. దాని తర్వాత ఈ 4 ఫీటు 4 ఫీట్ల దర్వాజకి ఎదురుగా గేట్ ఇస్తున్నా. గేట్ ఇస్తే ఇట్లా బయటకు పోతారు. ఇలా ఒక ఆగ్నేయం పెరిగిన జాగా ఉంది. ఈ ఆగ్నేయం పెరిగిన జాగా ఒక 20 ఫీట్లు ఉంటుంది, ఇట్లా క్రాస్ లో ఉంటది. ఆ గేట్ లో కూడా పోయి ఈ గోడకు సపరేట్ ఆనకుండా గ్యాప్ పెట్టేసి దీని గోడలు దీనికి మెట్నే చేసేసుకొని వంటశాల అక్కడ తయారు చేసుకోండి, ఒక స్టోర్ రూమ్ అక్కడ తయారు చేసుకొని తెచ్చుకొని ఇక్కడ తినండి. ఇక్కడనే భోజనాలు స్టార్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే గుడి కట్టంగానే గుడి ఓపెనింగ్ కాగానే రోజు ఒక 50 మంది 100 మంది భోజనాలు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆ భోజనాలు కూడా ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి చేస్తారు. ఇక్కడ సైడ్ స్టార్ట్ చేయండి ఈ ప్లేస్ లో, డైనింగ్ లో. ఇది డైనింగ్, ఆగ్నేయం డైనింగ్ ఇక్కడ చేయండి. అక్కడికి వెళ్ళి ఆ డోర్ల కంటే తెచ్చుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయండి. గుడి ఓపెనింగ్ అయిందంటే తెల్లారి భోజనాలు స్టార్ట్ ఉండాలి. రోజుకు ఒక 50 మందికి పెడతావా, 11 మంది పెడతావా, 20 మంది పెడతావా, 100 మందికి పెడతావా, కంపల్సరీ భోజనాలు స్టార్ట్ చేయండి. మీ బర్త్డేకి, పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు ఆ 5-10 వేలు పెట్టి చేయండి. ఇట్లా ఓళ్ళన దాతలు ఉండేది. ఇట్లుంది పరిస్థితి. ఇంకోటి ఇట్లండి, ఇక్కడ నైరుతి పెరిగింది, అంటే పశ్చిమ నైరుతి పెరిగింది. పశ్చిమ నైరుతి పెరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా ఇది కట్ చేయించడం ఆ రోజుల్లో వచ్చినాం కాబట్టి వీళ్ళకి మంచిగా అయింది. ఆ తర్వాత ఈ జాగాని టేస్ట్ పోతుంది. దీంట్లో ఏం చేస్తారంటే మన బేస్ మట్టం అన్నిటికి కూడా హైట్ ఉండాలి. దీంట్లో ఏమో మొక్కలు గిక్కలు పెడతారు, ఏం పెట్టొద్దు. మొత్తం లెవెల్ చేయాలా, నింపేయాలా. పెడితే పెద్ద పెద్ద చెట్లు పెట్టాలా. పెద్ద పెద్ద చెట్లు పెడితే ఏర్లు పోయి మన గోడలు దెబ్బతింటాయి. ఏం చేయటానికి లేదు.
మట్టి మట్టి నింపేయండి, ఆ తర్వాత రాళ్ళు నింపేయండి, దానికి కూడా అవసరమైతే మాలలకి. మీరు ఏదైనా డౌన్ ఉండొద్దు. ఈ లోపల సౌత్ పశ్చిమ కన్నా ఒక 6 ఇంచుల హైట్ మట్టి నింపేయాలి. ఇది నవించి కూడా కట్టండి. మళ్ళీ ఈ నీళ్లు ఇక్కడ దక్షిణం నీళ్లు ఆగ్నేయంలో పోయి తూర్పు ఈశాన్యంలో పోవాలి. ఇక్కడ నీళ్లు ఉత్తర వాయువులో పోయి ఈశాన్యం పోవాలి. ఈ నైరుతి హైట్ ఉండాలా, ఆగ్నేయ వాయువు సమలేములు ఉండాలి, ఫ్లోరింగ్ ఈశాన్యం డౌన్ ఉండాలి. అర్థమైందా మేస్త్రి? ఈ నీళ్లు తూర్పు ఆగ్నేయంలో పోవాలి, ఆ నీళ్లు ఉత్తర వాయువు పోవాలి, ఈ 2 నీళ్లు ఈశాన్యం పోవాలి. వాటర్ ట్యాంక్ ఇక్కడ పెట్టరాదు కదా, పనిచేయదు, అస్సలు పనిచేయదు. ఆ నీళ్ళు అటు, ఈ నీళ్ళు ఇటు, ఆ మూల వాయు మూల ఆగ్నేయ మూల సమలెవలు ఉండాలి. ఇట్లా ఉండొద్దు సార్. ఈ 2 సమానంగా ఉండాలా, ఈ 2కి నైరుతి హైట్ ఉండాలి, ఈశాన్యం డౌన్ ఉండాలి. ఆగ్నేయ వాయు బ్యాలెన్స్ ఉండాలి, ఆ 2కన్నా నైరుతి హైట్ ఉండాలి. ఇట్లా ఇది మీరు చేసినాక దీని ఫలితం చాలా బ్రహ్మాండంగా వస్తుంది. గుడి ఓపెనింగ్ అయినాక 3 ఏళ్ళకే మీరు వద్దంటే కూడా డబ్బు వస్తుంది. అంటే ఉత్తరం ఈశాన్యం పెరిగింది, మీకు కుబేర స్థలం జాగ ఎట్లుందంటే ఈశాన్యం పెరిగింది. ఇట్లా చూడండి, ఉత్తర వాయంలో 6.5 ఫీట్లు ఉంటే ఇక్కడ దాదాపు ఒక 25 ఫీట్లు 24 ఫీట్ల దాకా ఈశాన్యం పెరిగింది. కానీ అట్లా ఈశాన్యం పెట్టి కాంపౌండర్ కట్టరాదు. మనకి ఎంత అవసరం అంత కట్టుకొని ఇదంతా గార్డెన్ కింద అంతా మనం వాడుకుంటాం. దీన్ని జాగేం వేస్ట్ చేయము. చాలా బ్రహ్మాండ స్థలము. భవిష్యత్తులో మాత్రం మంచి డెవలప్మెంట్ అవుద్ది. వద్దంటే కూడా పైసలు వస్తాయి. కాకపోతే ఈ ఆగ్నేయం పెరుగుడు, ఈ నైరుతి పెరుగుడు ఇవన్నీ కట్ చేసేసి మీరు గుడి అయిందానికి ఓపెనింగ్ అనుకో జబర్దస్త్ ఉంటుంది.